దేవుని నామానికి మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. అనుదిన జీవవాక్యమునకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాము. ఈ దినము ఫిబ్రవరి 2వ తేదీ, లేఖన భాగము మత్తయి సువార్త 22వ అధ్యాయము 1 నుంచి 22 వచనాల్లో నుండి దేవుని యొక్క వాగ్దానము 4వ వచనం. నా విందు సిద్ధపరిచి ఉన్నాను. అవునండి, ఇక్కడ పరలోక రాజ్యము ఒక రాజు తన కుమారునికి వివాహం చేసినప్పుడు విందు సిద్ధంగా ఉన్నది. అవును, పాలస్తీనాలో కానీ అప్పుడప్పుడు మనకు కూడా మరి వివాహం జరిగేటప్పుడు ముందు ఒక టైం చెప్తారు, తర్వాత రెడీగా ఉందని కూడా తెలియజేస్తారు. అయితే వీరు ఆ విందుకి రమ్మని, అది ఉచితం, పరలోక రాజ్యం అనేది నమ్మి వచ్చేదండి. అంటే అలాగనే ఈ విందుకి రమ్మని చెప్పినప్పుడు అనేక మంది అనేకమైన కారణాలు చెప్తున్నారు. మాకు పొలం పని ఉందని, అలాగనే మరి ఎద్దులు కొన్నానని, లేకపోతే ఇగో నాకు వివాహం అయిందని, ఇలాగా అనేక మంది అనేక రకాలుగా కారణాలు తెలియజేస్తున్నారు. విందుకి రాజుగారు రాడు, తన దాసుల్ని పంపిస్తాడు. అలాగనే పరలోక రాజ్యమును గురించి మరి తన యొక్క రక్షణ, లూకా సువార్త 2వ అధ్యాయం 32వ వచనం, నువ్వు సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన నీ రక్షణ, అంటే యేసు ప్రభువారిని మరి సిద్ధపరిచాడు మన కోసం, రక్షణ కొరకు. యేసు అంటే రక్షించువాడు, యేసు అంటే రక్షకుడు. అలాగనే కీర్తన గ్రంథం 12వ అధ్యాయం 4వ వచనంలో, రక్షణ కోరుకున్న వారికి నేను రక్షణ కలగజేసేదను. అయితే ఈ విందుకి అనేక మంది రాలేదు, అనేకమైన మరి నెపములు చెప్పుచున్నారు. వారు రానందుకు రాజుగారు కోపడ్డాడు. మీరు రాజమార్గంలోనికి వెళ్ళి బలహీనుల్ని, మరి అలాగనే అంగహీనులని, మరి చాలా పేదవారిని, భిక్షాటన చేసేవారిని మీరు తీసుకురండి, నా విందును మరి వాళ్ళకి అనుభవించేటట్టు చేయండి అని చెప్పాడు. అవునండి, వాస్తవంగా సహజంగా దేవుడు ఇజ్రాయేల్ ప్రజలకి అవకాశం ఇచ్చాడు. ఆ యొక్క తిరస్కరించిన వాళ్ళు ఎవరు అంటే, మరి దాసులు పంపించి చెప్పించింది ఇజ్రాయేల్ ప్రజలకి, వాళ్ళు రాలేదు. కానీ దేవుడు మహాకృపను బట్టి అన్యులమైన మనకి దేవుడు గొప్ప కృప చూపించి మనం ఆయన ఇందులో ప్రవేశించే భాగ్యాన్ని దేవుడు మనకి అనుగ్రహించాడు. అవునండి, మనకి దేవుడు గొప్ప భాగ్యం ఇచ్చాడు. ఆ రక్షణ భాగ్యం ఇచ్చినందుకు మరి మనము ఎప్పుడు హృదయపూర్వకంగా మరి కృతజ్ఞతలు చెల్లించాలి. ఆయన ఇందులోనికి, ఆ యొక్క రాబోయే ఆ పరలోక రాజ్యంలో విందులోనికి, ఆ పరలోక రాజ్యం అనే విందులోకి మనల్ని దేవుడు నడిపించాడు. ఏ పాటి వాళ్ళం, మనకింత గొప్ప భాగ్యం, ఇంత గొప్ప రక్షణ మనకి ఇచ్చాడు. అయితే ఈ రక్షణను నిర్లక్ష్యం చేయకూడదు. అయితే బైబిల్లో రాయబడింది, మరి అక్కడ విందు జరుగుతున్నప్పుడు మరి 11వ వచనం, పెళ్లి వస్త్రము ధరించుకొనని ఒకని చూచి. పెళ్లి వస్త్రం లేకుండా ఒక వ్యక్తి మరి ఎలాగ ప్రవేశించాడు? ఆ రోజుల్లో యూదులు వివాహం సమయంలో పెళ్లి వస్త్రం ఇచ్చేవారు. సహజంగా మనం ఒక స్నేహితుడి దగ్గరికి వెళ్తున్నప్పుడు, లేకపోతే ఒక మరి బంధువుల దగ్గరికి వెళ్తున్నప్పుడు, లేకపోతే వివాహానికి వెళ్తున్నప్పుడు మనం ఎంత చక్కగా సిద్ధపడి వెళ్తాం, మంచి వస్త్రాలు ధరించుతాం. అయితే ఇక్కడ రాయబడింది ఏంటి అంటే, ఆ పాత వస్త్రాలు, ఒకవేళ కూలి పని పోయి వస్తున్న వాళ్ళు కానీ, లేకపోతే దారి మార్గంలో మురికి వస్త్రాలతో ఉండొచ్చు. కానీ రాజుగారి స్టేటస్‌కి తగ్గట్టుగా, అంటే యెషయా గ్రంథంలో రాయబడి ఉంటది, 61వ అధ్యాయం 10వ వచనం, మరి రక్షణ అనే వస్త్రాన్ని మనకు ధరింపజేశాడు. హల్లెలూయా! మన పాత, అనగా మన పాపపు బట్టలు, అనగా మరి నీతి అనే మన నీతి ఎలాంటిదంటే మురిగుడ్డ లాంటిది. ఈ పాత వస్త్రాలతో మరి మనం వెళ్ళకూడదు. కానీ ఒక వ్యక్తి పెళ్లి వస్త్రం లేకుండా అక్కడ కూర్చున్నాడు. ఎందుకు ఇక్కడ కూర్చున్నావంటే, మౌనంగా ఉన్నాడు. అతని కాళ్ళు చేతులు కట్టి వెలుపటి చీకట్లయ్యండి. నువ్వు విందులోనికి వచ్చేటప్పుడు ఖచ్చితంగా పెళ్లి వస్త్రం తీసుకోవాలి. అలాగనే యేసు ప్రభు నమ్ముకున్న తర్వాత నువ్వు పశ్చాత్తాపడి మారుమనసు పొంది బాప్తిసం తీసుకొని బలలో ప్రవేశించాలి. ఆ రక్షణ భాగ్యం బాగా గమనించండి.
జక్కయ్య ఎప్పుడైతే చేర్చుకున్నాడో యేసు ప్రభువారిని ఆ ఇంటికి రక్షణ వచ్చింది. అయ్యలారా రక్షణ పొందుటకు నేనేమి చేయాలని మరి చెరసాల నాయకుడు అపోస్తలుడైన పౌలు శీలను అడిగినప్పుడు ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచుము. అప్పుడు నువ్వు నీ ఇంటివారు అంటే వాళ్ళకి వాక్యం చెప్పినప్పుడు వాక్యాన్ని అంగీకరించి ఆ రాత్రే బాప్తిసం తీసుకున్నారు. అవునండి. బాప్తిసం తీసుకోకుండా మరి భూలోకంలో అందరి ముందు దేవుణ్ణి నమ్ముకోకుండా పరలోకానికి మనము ప్రవేశించలేం. త్వరగా నీవు వస్త్రం లేకుండా బయటికి రాలేవు కదా! వస్త్రాలు ధరించుకోకుండా ఎవరం బయటికి రాలేం. రక్షణ అనే వస్త్రం ధరించుకోకుండా పరలోకానికి వెళ్ళలేం. జాగ్రత్త. ఈరోజే రక్షించబడు. అంటే యేసుని సొంత రక్షకుడిగా అంగీకరించు. బాప్తిసం తీసుకో. చివరిగా మనం అనుసరించవలసిన ఆజ్ఞ 21వ వచనం. దేవునివి దేవునికి చెల్లించాలి. అవునండి. మనము ఎప్పుడు కూడా లోకంలో అన్ని కూడా చెల్లిస్తుంటాం. అంటే ఒకసారి యేసు ప్రభువారినే మరి ఆ తప్పు మోపాలని, రోమ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంటున్నాడని రుజువు చేయాలని హేరోదీయులు వచ్చి పన్ను కట్టుట మరి మరి మంచిదా? చెడ్డదా? అంటే పన్ను కట్టాలా? వద్దా? కట్టకూడదు అంటే మరి తప్పు చేస్తున్నట్టే గదా! అని అప్పుడు యేసుప్రభువారు ఒక రూకను తీసుకురమ్మన్నాడు. ఒక దేనారం. ఈ దేనారం మీద ఈ యొక్క రూక మీద ఎవరి బొమ్మ ఉందంటే కైసరు బొమ్మ ఉంది. అవును. కైసరికి ఇవ్వండి. నాయి నాకివ్వండి. అవునండి. దేవునికివ్వాలి. దేవుడికి ఏమివ్వాలి? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. హెబ్రీయులు రాసిన పత్రిక 13వ అధ్యాయం 15వ వచనం. ఆయన నామమును ఒప్పుకొనుచు ఎల్లప్పుడూ స్తుతియాగం చేయుచు అనగా